ఓకే ఫైన్ స్టూడెంట్స్. సో మనము ప్రీవియస్ క్లాస్లో 1 డైమెన్షనల్ హీట్ ఫ్లో ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనము 2 డైమెన్షనల్ హీట్ ఫ్లో ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో బేస్డ్ ఆన్ ఇనిషియల్ కండిషన్స్ అండ్ బౌండరీ కండిషన్స్. సో 2 డైమెన్షనల్ హీట్ ఫ్లో ఈక్వేషన్ అనేది మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో 2 డైమెన్షనల్ హీట్ ఫ్లో ఈక్వేషన్, 2 డైమెన్షనల్ హీట్ ఫ్లో ఈక్వేషన్. సో 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ అంటే మనకేంటి? సో ఒక ప్లేట్ కానీ ఒక డిస్క్ కానీ, ఓకేనా? సో ఇలాంటివి జనరల్గా మనకు 2 డైమెన్షనల్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ తీసుకున్నాం, సెంటర్ దగ్గర ఒక టెంపరేచరు, సర్ఫేస్ దగ్గర ఒక టెంపరేచర్ మెయింటైన్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది? సో సెంటర్ టు సర్ఫేస్ లేదా సర్ఫేస్ నుంచి సెంటర్కు మనకి హీట్ అనేది ఫ్లో అవుతుంది, అంతేనా? సో దట్ ఈస్ ద 2 డైమెన్షనల్ ప్రాబ్లం. సో అలాంటి 2 డైమెన్షనల్ ప్రాబ్లమ్ని ఎలా అటెంప్ట్ చేయాలి అన్నదే మనం ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము 3 డైమెన్షనల్ ఈక్వేషనే చూసాం. మరి 2 డైమెన్షనల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది మనకు? ద ఈక్వేషన్ విల్ లుక్స్ లైక్ దిస్: del square by del x square, u as a function of x, y and t. So u can be temperature here, then plus del square by del y square, u as a function of x, y, t is equal to 1 by h square into dou by dou t of u as a function of x, y, t. So this is the 2 dimensional heat flow equation. This we need to solve. Then again దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, యాజ్ యూజువల్గా మన దగ్గర ఉన్న మెథడే. ఏంటి మన దగ్గర ఉన్న మెథడ్? వేరియబుల్ సెపరబుల్ మెథడ్, అంతేనా? సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఏం చేస్తాం? విల్ అజ్యూమ్ ద సొల్యూషన్ విల్ బి ఇన్ దిస్ ఫార్మ్. సో టేక్ ద సొల్యూషన్ విల్ బి ఇన్ వాట్ ఫార్మ్? సో u as a function of x, y and time t. So here u can be temperature, okay na? So this is x as a function of x, y as a function of y, so tau as a function of t. This is the second. Now ఇప్పుడు ఏం చేద్దాం? Substitute 2 in equation 1. Put equation 2 in equation 1. సో సాల్వ్ చేద్దాం యాజ్ యూజువల్గా. సబ్స్టిట్యూట్ చేయడం, మళ్ళీ డివైడ్ విత్ ఎక్స్, వై, టీ. సో ఇక్కడేమో వైటీలు క్యాన్సిల్ అయిపోతాయి, ఎక్స్ మిగులుతుంది. ఇక్కడేమో ఎక్స్టీలు క్యాన్సిల్ అయిపోయి వై మిగులుతుంది. ఇక్కడేమో ఎక్స్వైలు క్యాన్సిల్ అయిపోయి టీ మిగులుతుంది. దెన్ ద ఈక్వేషన్ విల్ బికమ్, సో వెన్ ఐ సబ్స్టిట్యూట్ అండ్ ఐ విల్ గెట్ ఇట్, ద ఈక్వేషన్ విల్ బి లైక్ దిస్: 1 by x del square x by del x square plus 1 by y del square y by del y square is equal to 1 by h square tau del tau by del t. ఇలా మిగులుతుంది మనకు. సో ఇక్కడ నేను ఒక LHS XYలు ఉన్నాయి, RHS ఓన్లీ T మాత్రమే ఉంది. సో బోత్ ఐ ఈక్వేట్ టు ఏ కాన్స్టెంట్. దీన్ని ఒక కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయాలి, దీన్ని ఒక కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయాలి. ఇక్కడ నేను ఈ కాన్స్టెంట్ని ఏమనుకుంటానంటే, దట్ కాన్స్టెంట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీటా అపాన్ హెచ్ స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్ కాన్స్టెంట్ విల్ బి ఈక్వల్ టు మైనస్ టీటా అపాన్ హెచ్ స్క్వేర్కి నేను ఈక్వేట్ చేస్తాను. సో ఈక్వేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? దీన్ని సపరేట్గా సాల్వ్ చేయాల్సి వస్తుంది, దీన్ని సపరేట్గా సాల్వ్ చేయాల్సి వస్తుంది వెన్ ఐ ఈక్వేట్ టు ఏ కాన్స్టెంట్. ఇప్పుడు చూడండి ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏమవుతుందో చూద్దాం. Let us see the first RHS part. So what happens to that RHS part? So that RHS part నేను దీన్ని ఈక్వేట్ చేసిన తర్వాత నాకు ఎలా వస్తుంది? సో దట్ ఈస్, సో డో టౌ బై డిటి అంటే వేరియబుల్ సపరబుల్ చేసేస్తున్నా, విల్ బి ఈజ్ ఈక్వల్ టు సో మైనస్ టీటా ఇంటూ టౌ, మైనస్ టీటా ఇంటూ టౌ. సో ఇప్పుడు దీన్ని మైనస్ టీటా బై హెచ్ స్క్వేర్ చేసినప్పుడు హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ మైనస్ టీటా మిగులుతుంది దాన్ని. ఇప్పుడు మనం సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ టౌ ఇటు తీసుకొచ్చి ఇటు చేయండి. సో దట్ ఇంప్లైస్ డి టౌ బై టౌ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి.
దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేసి సమ్ కాన్స్టెంట్ పెట్టిన తర్వాత దీని సొల్యూషన్ మనకి ఎలా వస్తుంది ఆల్రెడీ మనకు తెలిసిందే. టౌ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ. ఓకే, నాకు దీని సపోజ్ నేను పెద్ద ఈక్వేషన్ 3 అనుకుంటా. ఐ కాల్ ఇట్ ఈజ్ ఈక్వేషన్ 3. దెన్ 3లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ నాకు సొల్యూషన్ వచ్చేసింది. లెట్ మేక్ ఇట్ ఈస్ 4. లెట్ us మేక్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 4. దెన్ మనం ఇప్పుడు ఆర్హెచ్ఎస్ పార్ట్ని గమనిద్దాం. ఆర్హెచ్ఎస్ పార్ట్లు నేను ఇట్లా రాసుకుంటా. దీన్ని ఈక్వేట్ టు టీటా స్క్వేర్ రాసుకున్న తర్వాత అంటే ఏంటి 1/x డెల్ స్క్వేర్ ఎక్స్ బై డెల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/y డెల్ స్క్వేర్ వై బై డెల్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీటా బై హెచ్ స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ వైన్ అటువైపు తీసుకెళ్ళి టీటాని ఇటు తీసుకొస్తా. అప్పుడు ఏమవుతుంది 1/x డెల్ స్క్వేర్ ఎక్స్ బై డెల్ ఎక్స్ స్క్వేర్ టీటాని ఇటు తీసుకొచ్చేస్తా. టీటా టర్మ్ని టీటా బై హెచ్ స్క్వేర్ దాని అటు తీసుకెళ్తా మైనస్ వై బై డెల్ స్క్వేర్ వై బై డెల్ వై స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ ఇటు చూడండి, ఇట్ ఈస్ ఓన్లీ వై, ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్. ఒక సైడ్ ఓన్లీ వై ఉంది, ఒక సైడ్ ఓన్లీ ఎక్స్ ఉంది. ఓకే, సో మళ్ళీ మనం ఏం తీసుకోవాలా, ఇట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే, ఈక్వల్ టు కాన్స్టెంట్ కే స్క్వేర్, స్మాల్ కే స్క్వేర్. క్యాపిటల్ కే అంటే థర్మల్ కండక్టివిటీ, స్మాల్ కే కాన్స్టెంట్. దెన్ దిస్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ కే స్క్వేర్, కాన్స్టెంట్ కే స్క్వేర్. సో ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పున్నాను, వెరీ ఫెమిలియర్ కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నా. ఓకే, సో దీని నుంచి నేను ఏం రాయొచ్చు ఇప్పుడు, దీన్ని కే స్క్వేర్కి ఈక్వేట్ చేద్దాం. కే స్క్వేర్కి ఈక్వేట్ చేస్తే ఈ ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. దీని నుంచి నాకు ఈక్వేషన్ ఎలా డివైడ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నాకు ఈక్వేషన్ డివైడ్ అయ్యేది ఎలా అవుతుందంటే డి స్క్వేర్ వై బై డివై స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 0, క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది క్యాపిటల్ వై, డి స్క్వేర్ వై క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఆల్రెడీ మనకు బాగా తెలిసిన ఈక్వేషనే, దీన్ని సాల్వ్ చేసేయచ్చు. సో ఓకే, దీన్ని చూద్దాం. సో దీన్ని నేను వై తీసుకున్న తర్వాత నాకు వచ్చేది ఏంటి చూద్దాం. సో దీన్ని ఈక్వల్ టు కే స్క్వేర్ తీసుకోవాలి. ఈక్వల్ టు కే స్క్వేర్ తీసుకున్న తర్వాత నాకు ఎలా ఈక్వేషన్ ఫామ్ అవుతుందంటే డి స్క్వేర్ ఎక్స్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ టీటా బై హెచ్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇదంతా ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి నేను ఈ కాన్స్టెంట్ని సమ్ కే క్యూ స్క్వేర్ అనుకుంటా. జస్ట్ అంత పెద్దది రాయడం ఎందుకని జస్ట్ క్యూ స్క్వేర్ అని అనుకుంటా. సో అప్పుడు నేను క్యూ స్క్వేర్ అని అనుకుంటే అది ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే డెల్ స్క్వేర్ ఎక్స్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఎక్స్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి నాకు ఎక్స్ వచ్చేస్తుంది. దీని నుంచి నాకు ఎక్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని నుంచి నేను ఎక్స్ని రాబడతాం. సో దీని నుంచి నాకు ఎక్స్ ఎలా వస్తుందంటే చూద్దాం. ఇది ఆల్రెడీ తెలిసిన ఈక్వేషనే. నాకు ఎక్స్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది. టైం వచ్చేసింది ఆల్రెడీ ఈక్వేషన్ 4. సో దీనికి సైన్ అండ్ కాస్ కాంబినేషన్ వస్తాయి. ఏ ఆల్రెడీ కాన్స్టెంట్ వాడేసాం, బి కాన్స్టెంట్ వాడదాం. బి సైన్ క్యూఎక్స్ ప్లస్ సి కాస్ క్యూఎక్స్. ఓకే, సో నాకు ఇది ఈక్వేషన్ వచ్చేసింది. ఐ కాల్ దిస్ సొల్యూషన్ యాజ్ ద ఈక్వేషన్ 5. మనకు కంప్లీట్ సొల్యూషన్ కావాలి ఫైనల్గా. దీన్ని నేను ఈక్వేషన్ 5 అని అనుకుంటా. ఓకే, దీని సొల్యూషన్ ఏమవుతుంది సేమ్ ఇలాగే. సో వై యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వై, సేమ్ ఏబిసి అయిపోయినాయి, డి వాడదాం. డి సైన్ కేఎక్స్ ప్లస్ డిఈ ఇంటూ కాస్, సారీ ఎక్స్ కాదు ఇది వై, ఇక్కడ వైలో ఉంది, కాస్ ఆఫ్ కేవై అయిపోయింది. ఓకే, నాకు సొల్యూషన్ వచ్చేసింది. ఇప్పుడు కంప్లీట్ సొల్యూషన్ వచ్చేసిందా లేదా మనకు? ఇది ఈక్వేషన్ 6. సో 5, 6లో ఎక్స్వైలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, 4లో టైం ఇన్వాల్వ్ అయి ఉంది. సో మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి, అదే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సో మనం సాల్వ్ చేసి ఆన్సర్ కనుక్కోవాలి. సో వేరియబుల్ సపరబుల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాంలే అనుకున్నాం. వేరియబుల్ సపరబుల్ మెథడ్ ద్వారానే సాల్వ్ చేసాం. ఎక్స్ని సపరేట్ చేసాం, వైని సపరేట్ చేసాం, టీని సపరేట్ చేసాం. సో
ఎక్స్ వేరియబుల్ అనేటువంటి ఒక ఫంక్షన్ రావాలి, వై వేరియబుల్ అనేటువంటి ఒక ఫంక్షన్ రావాలి, టైం వేరియబుల్ అని ఒక ఫంక్షన్ రావాలి. అలా 3 ఫంక్షన్లు వస్తే అప్పుడు నాకు యూ అంటే టెంపరేచర్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ వై టీల్లో వచ్చేస్తుంది. అది మనం చేయాల్సింది. అంటే గివెన్ పీడీఈని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేస్తున్నా బై యూజింగ్ దిస్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. సో ఇది ఆల్రెడీ మనకు అన్నీ తెలుసు, చాలా చేసాం వీటిని, మళ్ళీ నేను చెప్పనవసరం లేదు ఇది. సో అలా ఆ ప్రాసెస్లో మనకు ఫైనల్గా వచ్చింది అయితే ఇది. ఇప్పుడు ఆ ఫైనల్గా వచ్చింది కాబట్టి నేను కంప్లీట్ సొల్యూషన్ రాస్తా. సో ద కంప్లీట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ బౌండరీ కండిషన్స్ రాస్తా. ద కంప్లీట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ బౌండరీ కండిషన్స్ రాస్తా. సో మళ్ళీ ఆ తర్వాత ఒక ప్రాబ్లం తీసుకొని బౌండరీ కండిషన్స్ ఏం పెట్టాలనేది ఆలోచిద్దాం. కంప్లీట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ బౌండరీ కండిషన్, అంతేనా? సో కంప్లీట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ బౌండరీ కండిషన్. సో కంప్లీట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ బౌండరీ కండిషన్. కంప్లీట్ సొల్యూషన్ అంటే చాలా సింపుల్, దాన్ని ఓన్లీ ప్రోడక్ట్ చేసుకోవడమే. కంప్లీట్ సొల్యూషన్ ఈజ్ గివెన్ బై సో యూ కాబట్టి సో నాకేమవుతుంది ఎక్స్ వై టౌ. సో ఎక్స్ వై టౌ. సో ఈక్వేషన్ 4, ఈక్వేషన్ 5, ఈక్వేషన్ 6 మూడింటిని ప్రోడక్ట్ చేస్తే వచ్చేదే నాకు కంప్లీట్ సొల్యూషన్. సో నేను కంప్లీట్ సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నా. సో యూ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై టౌ. x as a function of x tau a into e power minus theta t. సో ఆ తర్వాత నాకు b sin qx ప్లస్ c cos qx సో నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఇది d పార్ట్ రావాలి. సో దానికి y పార్ట్ వస్తుంది, అంటే d sin ky ప్లస్ e cos ky. ఇది కంప్లీట్ సొల్యూషన్. ఇప్పుడు నేను ఈ కంప్లీట్ సొల్యూషన్ని ఈక్వేషన్ 7 అని అనుకుంటా. కంప్లీట్ సొల్యూషన్ ఈక్వేషన్ 7 అని అనుకుంటా. ఇప్పుడు మనం ఏం చేయాలా, మనకు ఏదైనా ఒక సిచ్యువేషన్ అంటే ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లంలో వాళ్ళు స్పెసిఫై చేసినటువంటి ఇనిషియల్ వాల్యూస్ని అండ్ బౌండరీ కండిషన్ని బేస్ చేసుకొని మనము ఆ కాన్స్టెంట్స్ని డిటర్మైన్ చేయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ ఏముంది, ఒకటి టీటా ఒకటి ఉంది, ఓకేనా? సో ఇక్కడ ఒక కాన్స్టెంట్ విల్ బి టీటా అనేది ఒకటి ఉంది. సో ఆ టీటా ఒకటి ఉంది, ఇంకా కే ఒకటి ఉంది, మళ్ళీ ఏబిసిడీలు ఇవన్నీ ఉన్నాయి, ఓకేనా? ఇవన్నీ ఒక 1 by 1 కనుక్కుందాం. ఓకే, డన్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం తీసుకుందాం. ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం తీసుకొని దాన్ని ఈ 2 డైమెన్షనల్ ప్రాబ్లంకి మనం ఏదైతే సొల్యూషన్ రాబట్టామో అది ఈక్వేషన్ 7 ఏదైతే ఉందో దానికి అప్లై చేద్దాం. ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం ఏం తీసుకుంటానంటే అల్టేకే ఒక థిన్ రెక్టాంగులర్ షీట్ తీసుకుంటా. సో థిక్నెస్ అనేది ఇగ్నోర్ చేస్తున్నాను. అంటే కన్సిడర్ ఏ థిన్ రెక్టాంగులర్ షీట్. కన్సిడర్ ఏ థిన్ రెక్టాంగులర్ షీట్. సో షీట్ తీసుకుంటున్నాం కాబట్టి వీ నీడ్ టు స్పెసిఫై వాట్ ఈజ్ ఇట్స్ లెంత్, వాట్ ఈజ్ ఇట్స్ బ్రెడ్త్. సో లెట్ us see, I am specifying the length will be is equal to a and breadth will be is equal to length to height అనుకోండి. ఇక్కడ breadth will be is equal to b. ఓకే, సో లెంత్ బ్రెడ్త్ తీసేసుకున్నా నేను. అదర్ డైమెన్షన్ థిక్నెస్ థిన్ అని చెప్పినా కాబట్టి అదర్ డైమెన్షన్ మనం తీసుకోని అవసరం లేదు, దట్ విల్ బీ ఆఫ్ 0. సో మనం దీనికి ఫిగర్ ఎలా చూపిస్తాం, దెన్ హౌ వీ విల్ ఇండికేట్ ఇన్ ఏ ఫిగర్ అంటే, సో లెట్ షీట్ కాబట్టి రెక్టాంగులర్ షీట్ మనం ఇలా చూపించేస్తే సరిపోతుంది. ఇది సో బ్రెడ్త్ అనుకోండి, లేదా విడ్త్ అనుకోండి, ఇది లెంత్ అనుకోండి. సో దెర్ ఈజ్ ఎ లెంత్ అండ్ బ్రెడ్త్. So it is a thin material, so I am ignoring the thickness will be here. So thickness మనం ఇగ్నోర్ చేసేయచ్చు. అండ్ యూనిఫామ్ మెటీరియల్ అనుకున్నాం, అంటే థర్మల్ కండక్టివిటీ సేమ్.
uniform. So I'm taking as well, this is the origin of the the coordinate axis 0 0, and this is the x-axis కాబట్టి length is a and 0. This is y-axis కాబట్టి x coordinate is 0, y coordinate is b, and this will be coordinates a and b. ఓకే, ఇలా నేను ఒక థిన్ రెక్టాంగులర్ షీట్ తీసుకున్న తర్వాత నేను ఇనిషియల్ వాల్యూస్ బౌండరీ కండిషన్స్ నేను స్పెసిఫై చేయాలా. సో ఐ విల్ స్పెసిఫై ద ఇనిషియల్ వాల్యూస్ ఐవి. అంటే ఇనిషియల్ వాల్యూస్ అంటే ఆ టైం టీ ఈక్వల్ టు 0 అని. సో ఆ టైం టీ ఈక్వల్ టు 0 టెంపరేచర్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని చెప్పడాన్నే మనం ఇనిషియల్ వాల్యూస్ అని అంటాం. సో నాకు ఆ టైం టీ ఈక్వల్ టు 0 అప్పుడు హీ స్పెసిఫైడ్ ద టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. సో ఐ నో దట్ కి యూ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై అట్ టెంపరేచర్ 0, at time 0. So at time is equal to 0 appudu I know it will be is equal to some function they must give f of xy at initial value, that is t equal to 0, and as usual after a long time, that means at time t is equal to infinity, after a long time, so we assume the temperature will become 0, and obviously it will, because in the exponential there is a factor time t equal to infinity, it will be 0. Then there is a boundary conditions they need to specify. 4 boundaries are there, 1 2 3 4. So what is the value of the function at these 4 boundary conditions at all the time? So this boundary condition for all the time, సో ఆల్ ద టైమ్ అంటే టైమ్ ఆఫ్ అబ్జర్వేషన్ మనం ఏదైతే ఉందామో ఆ ఆల్ ద టైంలో మనకు ఉన్నటువంటి ఆ బౌండరీ కండిషన్స్ అనేటువంటివి మనం స్పెసిఫై చేసుకోవాలి. అంటే యూ వాల్యూ ఏంటి అట్ ఆల్ ద టైమ్. సో the first boundary condition will be u is equal to 0 ఎక్కడ at x0 దగ్గర for 0 less than or equal to y less than or equal to b. సో x0 ఈ లైన్ అంతా x0నే. సో ఇదంతా ఒక బౌండరీ. ఇక్కడ టెంపరేచర్ ఏమవ్వాలంటే 0, అంటే x0 y వాల్యూ 0కి bకి ఎంత ఉండనే అట్ ఆల్ ప్లేసెస్ ఏమవ్వాలి, నాకు u అనేది 0 అవ్వాలి. ద సెకండ్ కండిషన్ విల్ బి u ఈజ్ ఈక్వల్ టు 0 అట్ x ఈజ్ ఈక్వల్ టు a ఫర్ ఆల్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b. సో అట్ x ఈక్వల్ టు a అంటే ఇది, అట్ x ఈజ్ ఈక్వల్ టు a. సో y వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ, y వాల్యూ కెన్ బి ఎనీథింగ్, 0 నుంచి ఎంతైనా ఉండొచ్చు b వరకు. సో u0 కావాలి. నెక్స్ట్ థర్డ్ కేస్, థర్డ్ వాల్యూ. సో దట్ ఈస్ అగైన్ u విల్ బి 0 అట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు s లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a. సో y0 అంటే y యాక్సిస్ y0. సో ఇక్కడంతా ఏమవుతుంది మనకు, ఇలా మనం వెళ్తుంటే y వాల్యూ అనేది 0 అలాంగ్ x యాక్సిస్. సో 0 నుంచి a వరకు x చేంజ్ అవుతున్న టెంపరేచర్ మాత్రం 0 ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో u ఈజ్ ఈక్వల్ టు 0 అట్ y ఈజ్ ఈక్వల్ టు b. సో ఫర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a. సో y ఈక్వల్ టు b అంటే ఈ లైన్. సో ఈ లైన్లో కూడా మనకు టెంపరేచర్ అన్నది 0. ఈ 4 బౌండరీ కండిషన్స్ ఈ ఇనిషియల్ వాల్యూస్ తోటి మనకు తెలిసినటువంటి, మనం తీసుకున్నటువంటి ఆ అన్నోన్స్ అన్నిటిని మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ ఏదో ఒక ఆర్బిటరీ ఫంక్షన్ అయితే వాడు ఇచ్చేసాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై కూడా ఇచ్చేసాడు. దట్ కెన్ బి ఈవెన్ వీ కెన్ డిటర్మైన్ ఈ బౌండరీ కండిషన్ సాటిస్ఫై చేస్తూ అవి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అంటూ కూడా మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు నాకు ఈక్వేషన్ 7లో ఒక్కొక్కటి బౌండరీ కండిషన్స్ అప్లై చేసుకుంటూ పోదాం, ఏమొస్తాయో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఎక్స్ ఈక్వల్ టు 0కి u0 కావాలి. థర్డ్ కండిషన్ y ఈజ్ ఈక్వల్ టు 0కి u ఈక్వల్ టు 0 కావాలి. అంటే x 0 అన్నప్పుడు y 0 అయినప్పుడు u అనేది 0 కావాలి. సో x 0 అయినా y 0 అయినా నాకేం కావాలి, u అనేది 0 కావాలి. సో త్రూ దిస్ వాట్ ఐ విల్ గెట్ హియర్. సో x 0 పెట్టినప్పుడు y 0 పెట్టినప్పుడు నాకు 0 కావాలి. సో దెన్ వాట్ ఐ విల్ గెట్ హియర్. ఓకే, దెన్ ఫస్ట్ ఐ విల్ అప్లై ద బౌండరీ కండిషన్ 1 and 3. సో ఐ విల్ అప్లై ద బౌండరీ కండిషన్స్. ఫస్ట్ బౌండరీ కండిషన్ డైరెక్ట్గా నేను 1 డైరెక్ట్గా 3 అప్లై చేసేస్తా. 1 3 అప్లై చేసేస్తా. సో బౌండరీ కండిషన్ 1 and 3 ఇన్ ఈక్వేషన్ 7. ఈక్వేషన్ 7. సో ఈక్వేషన్ 7 మీరు ఒకవేళ మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ నేను రాస్తా. సో ఈక్వేషన్ 7 విల్ లుక్ లైక్ దిస్. u యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x y t.
ఈజ్ ఈక్వల్ టు సో ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ టీటా టీ, దెన్ ఎక్స్ ఫంక్షన్ రాయాలి. సో ఆ ఎక్స్ ఫంక్షన్ ఏమొస్తుందంటే సో బి సైన్ క్యూఎక్స్ బి తర్వాత సి కాస్ క్యూఎక్స్, దాని నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ డి సైన్ కేవై, డి తర్వాత ఈ కాస్ కేవై. ఇప్పుడు ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏంటి, ఎక్స్ జీరో అంటే ఎక్స్ జీరో అంటే ఏమవుతుంది, ఈ టర్మ్ జీరో అవుతుంది, సైన్ జీరో జీరో, ఇది 1 అవుతుంది. నెక్స్ట్ వై జీరో, ఈ టర్మ్ జీరో అయిపోతుంది, ఈ టర్మ్ 1 అవుతుంది. సో దిస్ టర్మ్ బికమ్స్ 0 అండ్ దిస్ టర్మ్ బికమ్స్ 1. ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. సో ఇది కూడా 0 కావాలి. కాబట్టి దట్ ఇంప్లైస్ నాకు ఏమొస్తుంది, 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ టీటీ. సో ఇక్కడ నాకు మిగిలింది ఏంటి, ఇంకా ఇది 0 అయిన తర్వాత సి ఇంటూ కాస్ ఆఫ్ క్యూఎక్స్. సో ఇక్కడ నాకు మిగిలింది ఏంటి ఇంకా, సో యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క కండిషన్ ఒకసారి అప్లై చేయాలి. ఒక్కొక్క కండిషన్ ఒకసారి అప్లై చేస్తే ఫర్ ఆల్ వైక్ కదా. సో ఒక్కొక్క కండిషనే సపోజ్ 1 అప్లై చేసినాం అనుకో, సో అప్పుడు నాకేమొస్తుంది, ఇది అట్లే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. అంటే డి సైన్ కేవై ప్లస్ ఈ కాస్ కేవై. సో ఫర్ ఆల్ వైకి ఇది ట్రూ, అన్ని వైస్కి ఇది ట్రూ. ఇది అలాగో టైం పార్ట్ 0 కాకూడదు, అంటే ఒకే ఒక ఆప్షన్ ఇది మాత్రం 0 కావాలి. అంటే సారీ, ఇది కాస్ 0 పెట్టేసాం కాబట్టి 1 అవుతుంది ఇదంతా. దిస్ ఎంటైర్ థింగ్ విల్ బికమ్ 1. అంటే అప్పుడు కంపల్సరీగా నాకు C0 కావాలి. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ద బౌండరీ కండిషన్ 1. దెన్ వాట్ అబౌట్ బౌండరీ కండిషన్ 3? సో 3 బౌండరీ కండిషన్ ప్రకారం ఏం కావాలా, అది కూడా 0నే. ఇది ఎలాగో 0 కాదు, ఫస్ట్ ఇది ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ టీటా టర్మ్ కావాలి. మళ్ళీ ఇదంతా అట్లే ఉంటుంది, ఏంటది బి సో సైన్ క్యూఎక్స్ అలాగే ఉండాలి. సి అలాగో 0 అయిపోయింది కాబట్టి దాన్ని ఏం మాట్లాడద్దు. ఇంకా వై ప్లేస్లో 0 పెడితే ఇది 0 అయిపోతుంది. నాకు ఇంకా మిగిలింది ఏంటి, అక్కడ వై ప్లేస్లో ఇక్కడ 0 పెట్టినప్పుడు ఈ ఒకటి మిగిలింది, ఈ ఒకటి యాజ్ ఇట్ ఈస్ ట్రూ ఫ్రమ్ 0 to a. సో ఇదంతా ట్రూ కాబట్టి ఇది 0 కాదు, ఇది 0 కాదు, ఆబ్వియస్గా ఇది 0 కావాలి. దట్ ఈస్ ఈ విల్ బికమ్ 0. సో నాకు ఫస్ట్ బౌండరీ కండిషన్, థర్డ్ బౌండరీ కండిషన్ అప్లై చేసేసరికి ఈక్వేషన్ 7 ఏ విధంగా మారిపోతుంది ఆఫ్టర్ అప్లయింగ్ ద బౌండరీ కండిషన్స్. సో 1 and 3 నాకు ఏమొచ్చాయి, C0 వచ్చింది, E0 వచ్చింది. అంటే C0 E0 తర్వాత నాకు ఈక్వేషన్ 7 ఎలా ట్రాన్స్ఫర్మ్ అవుతుందంటే ఈక్వేషన్ 7 విల్ బికమ్ u ఆఫ్ x y z t. సో ఫస్ట్ టర్మ్ ఎలాగో అలాగే ఉంటుంది, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ టీటా టీ. సో నాకు C0 అయిపోయింది కాబట్టి నాకు మిగిలిందల్లా బి సైన్ క్యూఎక్స్, C0 అయిపోయింది. ఆ తర్వాత డి మిగిలింది, E0 అయిపోయింది, డి సైన్ KY ఇలా మిగిలింది. సో కావాలంటే మనం దీన్ని ఇప్పుడు 8 అనుకుందాం. 8 అనుకొని ఇంకా బౌండరీ కండిషన్ 2 మిగిలింది, బౌండరీ కండిషన్ 4 మిగిలింది. సో మనం బౌండరీ కండిషన్ ఇంకా ఏది అప్లై చేద్దామంటే బౌండరీ కండిషన్ 2 అప్లై చేద్దాం. బౌండరీ కండిషన్ 2 అప్లై చేద్దాం. ఇవి ఈజీ, x0 y0 ఈజీ కాబట్టి ఫస్ట్ అప్లై చేసేసిన. సో బౌండరీ కండిషన్ 2లో నాకేముంది, u0నే కానీ x = a దగ్గర కావాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, నాకు u0 ఇది 0 అయిపోవాలి, 0 అయిపోయింది. సో ఇది ఎలాగో ఏం కాదు, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ టీటా టీ. ఇక్కడ ఏం పెట్టాలి, నేను ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టాలి, బి ఇంటూ సైన్ ఆఫ్ QA. సో దిస్ ఈస్ ట్రూ ఫర్ 0 to 11. సో దీన్ని ఏమనకూడదు మనం, డి ఆఫ్ సైన్ KY. సో దిస్ ఈస్ నెయిదర్ ఈక్వల్ టు 0 నార్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ద ఓన్లీ ఆప్షన్ దిస్ విల్ బికమ్ 0. దిస్ బికమ్స్ 0. అది 0 కాబట్టి నాకేమొస్తుంది అప్పుడు సైన్ ఆఫ్ QA ఈజ్ ఈక్వల్ టు 0. సో సైన్ ఆఫ్ QA ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే దాని మీనింగ్ ఏంటి, ఇది ఎప్పుడు 0 అవుతుంది మనకు, సైన్ ఆఫ్ QA అనేది 0 వెన్ ఎవర్ QA ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ మల్టిపుల్ అయినప్పుడు. అంటే నాకు QA ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ మల్టిపుల్, దట్ ఈస్ ఐ కెన్ టేక్ m పై. సో ఐల్ టేక్ హియర్ m ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో 1. సమ్ ఇంటీజర్ మల్టిపుల్స్ అప్ అయినప్పుడు మాత్రమే అది అవుతుంది. సో దాని నుంచి నాకు వచ్చింది ఏంటయ్యా, ఏదైతే నాకు అన్నోన్ అయితే మిగిలిందో ఆ అన్నోన్ Q అన్నది నాకు వచ్చేసింది. దట్ అన్నోన్ వాల్యూ Q ఈజ్ ఈక్వల్ టు m π/a.
సో మనకు ఒక బౌండరీ కండిషన్ ఏదైతే ఉందో సెకండ్ బౌండరీ కండిషన్ నుంచి నాకు ఫస్ట్ ఇప్పుడు ఒక అన్నోన్ తెలిసేసింది q ఈజ్ ఈక్వల్ టు m π/a. ఇంకా మనకు తెలియాల్సిన అన్నోన్ ఏముంది, k అనే ఒక అన్నోన్ తెలియాల్సింది ఉంది. k అని తెలిసిన తర్వాత టీటా అనే ఒక ఇంకో అన్నోన్ తెలియాల్సింది ఉంది. ఆ రెండు తెలిసిన తర్వాత a అనేది తెలియాలి, d అనేది తెలియాలి, b అనేది తెలియాలి. ఓకేనా, a తెలియాలి, b తెలియాలి, d తెలియాలి. తెలుస్తాయి, నిదానంగా తెలుస్తాయి. వీ విల్ అప్లై 1 by 1 ఒక్కొక్క బౌండరీ కండిషన్ అప్లై చేద్దాం. సో నెక్స్ట్ బౌండరీ కండిషన్ నేను అప్లై చేస్తా. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ బౌండరీ కండిషన్ మనకి? సో ద నెక్స్ట్ బౌండరీ కండిషన్ విల్ బీ సో 1 3 4. నెక్స్ట్ బౌండరీ కండిషన్ విల్ బీ 4. మీరు 4లో కూడా జాగ్రత్తగా అప్లై చేయండి. u0 when y is equal to b. then u0 when y is equal to b. సో u0 when y is equal to b. సో ఇది మారదు, a into e power minus theta t. దిస్ ఈక్వేషన్ 8లో ఇది 0, ఇది మారదు. సో ఇది ఫర్ ఆల్ x కాబట్టి ఇది నాన్ జీరో. b ఇంటూ సైన్ ఆఫ్ qx ఇది అలాగే ఉండాలి. q వచ్చేసింది. సో ఇక్కడ d ఇంటూ సైన్ ఆఫ్ kb. సో ఇది 0 కాదు, ఇది 0 కాదు. కంపల్సరీగా నాకేం కావాలి? దిస్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో సైన్ కేబీ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. సో సైన్ కేబీ 0 ఎప్పుడవుతుంది మనకు? సైన్ ఆఫ్ కేబీ అన్నది 0 కావాలి. మళ్ళీ ఒక ఇంటీజర్కి ఈక్వల్ కావాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? కేబీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎన్ పై అనే దానికి ఈక్వల్ కావాలి. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1 2 3 అండ్ సో వన్ కావాలి. సో దీని నుంచి నాకు కే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? n π/b. నాకు n π/b వచ్చింది. k ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమొచ్చింది? n π/b. అంటే నేను తీసుకున్నటువంటి రెండు కాన్స్టెంట్లలో k వచ్చేసింది, ఇంకేమొచ్చింది? q కూడా వచ్చేసింది, ఇంకా టీటా రావాలి. సో టీటా అండ్ kq ఆర్ రిలేటెడ్. ఆ రిలేషన్ కూడా మనకు తెలుసు. నేను అక్కడ ఏం తీసుకున్నా? టీటా బై h² మైనస్ k² ఈజ్ ఈక్వల్ టు q² అని తీసుకున్నా. సో దాని నుంచి నేను ఆ q² కూడా రాబట్టచ్చు. సో దట్ q² k² వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే టీటా వాల్యూ నాకు వస్తుంది. సో టీటా వచ్చేసిన తర్వాత నేను ఈక్వేషన్ 8లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆఫ్టర్ గెటింగ్ డి ఏబిడి మల్టిపుల్ అయ్యి ఒక కొత్త కాన్స్టెంట్ తీసుకోవచ్చు మనం. ఓకే ఫైన్, చూద్దాం ఏమొస్తుందో. ఇవన్నీ తెలిసిన తర్వాత ఈక్వేషన్ 8 ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో రాద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము క్యూ వాల్యూ తెలుసుకున్నాం. దట్ ఈస్ క్యూ వాల్యూ ఎంతో చిన్న మనం ఇందాకనే రాసాం. ద క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నాకు m/a అండ్ సో అండ్ నాకు ఆ తర్వాత ఏమొచ్చింది? క్యూ వాల్యూ తర్వాత ఆఫ్టర్ క్యూ వాల్యూ I got k value. So k value will be is equal to n/b వచ్చింది. మరి ఈ రెండింటిని రిలేట్ చేస్తున్న రిలేషన్ మనకు తెలుసు. వీ నో వాట్ ఈస్ దట్ రిలేషన్ అది? సో వీ నో దట్ టీటా బై h² మైనస్ k² ఈజ్ ఈక్వల్ టు q². సో దీని నుంచి నాకు దాంట్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత టీటా అనేది వచ్చేస్తుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? h² మల్టిపుల్ ఆఫ్ q² ప్లస్ k². ఓకే, సో అప్పుడు నాకేమొస్తుంది? ఇంకా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు టీటా ఈజ్ ఈక్వల్ టు h² q² ప్లేస్లో m² π²/a². సో k ప్లేస్లో n² π²/b². దీని నుంచి నాకు టీటా అనేది ఏమొస్తుంది? ఇప్పుడు ఒక π² అనేది బయటికి తీయచ్చు, అంతకప్పుడు ఇంకేం లేదు ఇక్కడ. h² π² బయటికి తీస్తే m²/a² ప్లస్ n²/b² టీటా అనేది మనకు వచ్చేసింది. సో వన్స్ టీటా కూడా వచ్చేసింది కాబట్టి మనకి ఇంకా జనరల్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. వై గాట్ టీటా. సో ఒక్కొక్కటి అజ్యూమ్ చేసుకుంటూ పోయినాం. ఫస్ట్ టీటా తీసుకున్నాం, ఆ తర్వాత కే తీసుకున్నాం, ఆ తర్వాత క్యూ తీసుకున్నాం. అన్ని వాల్యూస్ మనకు వచ్చేసినాయి.
వచ్చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, మనము ఈక్వేషన్ 8లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పుట్ క్యూ వాల్యూ, కే వాల్యూ అండ్ టీటా వాల్యూ ఇన్ ఈక్వేషన్ 8. సో ఇవన్నీ పెట్టిన తర్వాత దెన్ వాట్ విల్ బి ద కంప్లీట్ సొల్యూషన్. ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దెన్ వాట్ విల్ బి ద కంప్లీట్ సొల్యూషన్. అంతే కదా మనకు కావాల్సింది. దెన్ లెట్ us సబ్స్టిట్యూట్ ఆల్ దిస్. దెన్ వాట్ ఐ విల్ గెట్ ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ఆల్ దిస్ ఇన్ ఈక్వేషన్ 8. సో అప్పుడు నాకు u యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అండ్ టీ రావాలి. అందులో నాకు ఈక్వేషన్ 8లో సో ఏబిడి మల్టిపుల్ అయిపోతాయి. దెన్ ఫస్ట్ది ఇది కాన్స్టెంట్ అట్లే పెడదాం ఏబిడి. నెక్స్ట్ ఫస్ట్ ఈ పవర్ మైనస్ టీటా టీ ఫస్ట్ది. నెక్స్ట్ ఏముంది, సైన్ ఆఫ్ క్యూఎక్స్ ఉంది. ఆ నెక్స్ట్ ఏముంది, సైన్ ఆఫ్ కేవై ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం కావాలంటే ఏబిడి అన్నది ఒక కొత్త కాన్స్టెంట్ అని తీసుకుందాం మనం. సో ఐల్ టేక్ దిస్ ఏబిడి ఈజ్ అగైన్ న్యూ కాన్స్టెంట్. ఐల్ టేక్ దిస్ ఏబిడి ఈజ్ అ న్యూ కాన్స్టెంట్ ఈజ్ యాజ్ ఎన్ఎంఎన్. ఇక్కడ m అనేది ఒక ఇంటీజర్, n అనేది ఒక ఇంటీజర్. ఇట్ వేరీస్ ఫ్రమ్ 1 to infinity, m అయినా n అయినా. సో టీటా వాల్యూ మనకు తెలుసు, క్యూ వాల్యూ మనకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యూ వాల్యూ మనకు తెలుసు. దట్ ఈస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, m పై బై ఏ. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కే వాల్యూ కూడా మనకు తెలుసు. దట్ ఈస్ కే ఈజ్ ఈక్వల్ టు n పై బై ఏ కే వాల్యూ. సో ఆల్రెడీ టీటా వాల్యూ కూడా ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ నాకు అన్నీ తెలిసిపోయినాయి ఎక్స్క్లూడింగ్ దిస్ కాన్స్టెంట్ nmn. సో ఇప్పుడు నేను దీన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. సో u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు నాకు XYZ టెంపరేచర్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ కోఆర్డినేట్స్. జడ్ లేదు, ఇట్ ఈస్ ఓన్లీ XY మాత్రమే. సో నేను ఇంతకుముందు కూడా జడ్ రాసింటే మీరు సో ప్లీజ్ అరేంజ్ చేసుకోండి. ఓన్లీ XYZ అండ్ టీలే ఉంటాయి ఇక్కడ. సో 3 డైమెన్షనల్ ప్రాబ్లం కాదు ఇది. సో m అండ్ n ఇంటీజర్స్ ఉన్నాయి. సో ఈ పవర్ మైనస్ టీటా టీ సైన్ ఆఫ్ m పై ఎక్స్ బై ఏ సైన్ ఆఫ్ n పై వై బై దిస్ ఇస్ b. దిస్ విల్ బి b, n పై వై పై బై b. ఓకే. సో నాకు ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది, ఇక్కడ కంప్లీట్ సొల్యూషన్ నాకు తెలిసిపోయింది. సో ఐ కాల్ దిస్ ఇస్ అన్ ఈక్వేషన్ 9. సో ఓన్లీ వన్ థింగ్ విల్ బి అన్నోన్. సో ఇక్కడ అన్నోన్ అంతా ఏంటంటే nmn. సో జస్ట్ లైక్ మనము 1 డైమెన్షన్ ప్రాబ్లంలో ఫోరియర్ సిరీస్ను ఉపయోగించి మనం రాసాం కదా, అలాగే ఇక్కడ కూడా రాద్దాం. సో ద కాన్స్టెంట్ nm ఎలా తెలుసుకుంటాం మనము, ఫ్రమ్ ద ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం. సో ఇనిషియల్ వాల్యూ మనకి ఇచ్చారు, అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 దే హ్యావ్ గివెన్. సో ఫర్ ఆల్ xy అట్ టైమ్ t ఈక్వల్ టు 0 f ఆఫ్ xy అని ఇచ్చారు. అంటే సో u ఆఫ్ x y టైమ్ 0 పెడితే నాకు వాళ్ళు ఏమి ఇచ్చారు, f ఆఫ్ xy సమ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇట్ ఈస్ సమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్, సమ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందో వాళ్ళు ఇచ్చారు మనకి. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది f ఆఫ్ xy కావాలి, టైమ్ t ఈక్వల్ టు 0 పెడితే e పవర్ 0 1 అయిపోతుంది, సైన్ ఆఫ్ m పై బై ఏ సైన్ ఆఫ్. సో సమ్మేషన్ ఉండాలి, మర్చిపోద్దండి ఇక్కడ. సో అంటే అప్పుడు నాకు 9 విల్ బికమ్ f ఆఫ్ xy దట్ ఈజ్ ఈక్వల్ టు nmn ఉండాలి, nmn. సో ఈ పవర్ 0 అయిపోయింది అప్పుడు. సో సమ్మేషన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఇది విత్ సమ్మేషన్ సైన్ ఆఫ్ m పై ఎక్స్ బై ఏ సైన్ ఆఫ్ n పై y బై b. సో రిమెంబర్ దేర్ మస్ట్ బి సమ్మేషన్. ఇక్కడ నేను సిగ్మా రాయాలి, 2 సార్లు రాయాలి సిగ్మా. ఇక్కడ సిగ్మా ఒకటేమో mకి ఒకటేమో nకి. ఓకేనా, ఇట్ అండర్స్టూడ్. ఎందుకంటే అది ఆటోమేటిక్గా అవి వేరే అయిపోతుంటాయి కాబట్టి, 1 నుంచి ఇన్ఫినిటీకి పోతుంటాయి కాబట్టి. సో మళ్ళీ ఎలా చేస్తాం దీన్ని, బై యూజింగ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఫోరియర్ సిరీస్. ఓకే. సో ఫోరియర్ సిరీస్ ప్రకారం ఏం చేస్తాం, మల్టిప్లై బోత్ సేమ్ యాజ్ వాట్ వీ డిడ్. సో ఫోరియర్ సిరీస్ టెక్నిక్, ఫోరియర్ సిరీస్
టెక్నిక్. సో ఫోరియర్ సిరీస్ టెక్నిక్లో ఏం చేస్తాం, మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ సైన్ ఎం ప్రైమ్ సైన్ ఎన్ ప్రైమ్ అనే రెండు కాన్స్టెంట్ తోటి మల్టిప్లై చేసి ఇంటిగ్రేట్ ఫ్రమ్ 0 to a అండ్ 0 to b. సో అలా చేసిన తర్వాత నాకేమొస్తుంది, సో రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఇంటిగ్రల్ ఇన్వాల్వ్ అవుతుంది, దట్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు సమ్ అని. సో నేను చేస్తా. సో మల్టిప్లై LHS and RHS, multiply LHS and RHS, multiply LHS and RHS by sin of some m prime pi x by a, sin of n prime pi y by b, and integrate x from 0 to a and y from 0 to b, y from 0 to b. సో అంటే x లిమిట్స్ y లిమిట్స్ 0 to a 0 to b మధ్య ఇంటిగ్రేట్ చేయండి. సో ఇప్పుడు నాకు LHSని నేను దీనితో మల్టిప్లై చేసి ఇంటిగ్రేట్ చేస్తున్నా. సో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. నేను LHS పార్ట్ రాస్తా. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x ఈజ్ ఈక్వల్ టు 0 to a, y ఏమో 0 to b, f ఆఫ్ xy మల్టిప్లై చేస్తున్నా, మర్చిపోద్దండి ఇది సైన్ ఆఫ్ m ప్రైమ్ పై x బై a, సైన్ ఆఫ్ n ప్రైమ్ పై y బై b, ఆఫ్ కోర్స్ dx dy, అది మర్చిపోకూడదు. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS ఏమి ఉండాలా, అక్కడ కూడా నేను ఇంటిగ్రేషన్ చేయాలా. సో NMN బయటికి తీసేయచ్చు, అది ఇక్కడ రాయాల్సింది నేను ఇక్కడ రాస్తున్నా. సో NMN బయటికి తీసేసిన. సో మళ్ళీ ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేయాలి, నేను 0 to a, ఎక్స్లో ఒక దగ్గర రాస్తా. సో దట్ ఈస్ సైన్ ఆఫ్ m పై x బై a, సైన్ ఆఫ్ m ప్రైమ్ పై x బై a dx, అంతేనా. ఇంకోటి 0 to b అది కూడా ఉంది కదా, అది కూడా రాద్దాం. సో ఇంటూ ఇక్కడ రాయాలి, నేను ఇంటూ ఇక్కడ రాయాలి, ఇక్కడ రాస్తున్నా. అది 0 to b సైన్ ఆఫ్ n పై y బై b, సైన్ ఆఫ్ n ప్రైమ్ పై y బై b, ఆఫ్ కోర్స్ dy. సో ఇదంతా LHS పార్ట్. ఇది RHS పార్ట్లో NMN ఉంది. దీన్ని మళ్ళా సైన్ m ప్రైమ్ సైన్ n ప్రైమ్ తోటి చేసి ఇంటిగ్రేట్ చేస్తున్నాం, కాబట్టి ఇలా మనకు ఇంటిగ్రల్స్ వచ్చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఏంటి మనం చేయాల్సింది ఏంటి, ఈ ఇంటిగ్రేషన్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. సో ఈ ఇంటిగ్రేషన్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, దీన్ని ఎలా చేయాలి అనేది చూద్దాం. అంతే కదా మనం చేయాల్సింది. సో ఆ ఇంటిగ్రేషన్స్ కనుక ఎవాల్యుయేట్ చేయగలిగితే దెన్ టాస్క్ ఈజ్ డన్. అక్కడ కూడా మనం చేసాం. ఎక్కడ చేసాము, 1 డైమెన్షన్ హీట్ ఫ్లోలో కూడా చేసాం. లాజికల్గా ఆలోచించండి, ఈ రెండు ఈక్వల్ అయితేనే ఈ ఇంటిగ్రల్ విల్ బి నాన్ జీరో అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు m ఈజ్ ఈక్వల్ టు m ప్రైమ్ కావాలి. అప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుందంటే a/2 వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు n ప్రైమ్ కావాలి. అప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుందంటే సో b/2 అవుతుంది. అంటే నేను ఇండైరెక్ట్గా అంటే ఇంతకుముందు చేశాను కాబట్టి నేను రాసేస్తున్నా. సో ఈ ఇంటిగ్రల్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇలా పెడుతున్నా. ఈ ఇంటిగ్రల్ ఏదైతే ఉందో దీన్ని కంపల్సరిగా m ఈజ్ ఈక్వల్ టు m ప్రైమ్ కావాలి. అప్పుడు ఆ ఇంటిగ్రల్ వాల్యూ ఏమైపోతుంది, a/2 అవుతుంది. దట్ ఇంటిగ్రల్ వాల్యూ విల్ బికమ్ a/2. సో ఇన్ ద సిమిలర్ మేనర్ దిస్ ఇంటిగ్రల్ ఆల్సో, ఈ ఇంటిగ్రల్ కూడా సో ఎప్పుడు నాన్ జీరో కాంట్రిబ్యూషన్ వస్తుందంటే వెన్ ఎవర్ n ఈజ్ ఈక్వల్ టు n ప్రైమ్ అయినప్పుడు మాత్రమే నాన్ జీరో కాంట్రిబ్యూషన్ వస్తుంది. అప్పుడు ఆ ఇంటిగ్రేషన్ వాల్యూ విల్ బికమ్ b/2. సో దట్ ఇంటిగ్రల్ వాల్యూ విల్ బికమ్ ఇక్కడ a/2, ఇక్కడ అదే ఇంటిగ్రల్ వాల్యూ b/2కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇంతకుముందు 1 డైమెన్షనల్ ప్రాబ్లంలో l/2కి ఈక్వల్ అయి ఉంటుంది, మీరు గమనించుంటే కనుక. అంటే ఇప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది, nmm, ఇక్కడేమో a/2 వస్తుంది, ఇక్కడేమో b/2 వస్తుంది. సో నౌ m ప్రైమ్ ఈజ్ రీప్లేస్డ్ విత్ m అండ్ n ప్రైమ్ ఈజ్ రీప్లేస్డ్ విత్ n. సో నాకు డైరెక్ట్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమొచ్చింది, నాకు ab/4 వచ్చింది విత్ మల్టిపుల్ ఆఫ్ nmn. ఓకేనా. అప్పుడు నేను అటువైపు తీసుకెళ్ళిపోతే నాకేమొస్తుందో చూద్దాం.
ఓకేనా. సో దాన్ని అటువైపు తీసుకెళ్ళిపోతే డైరెక్ట్గా ఎన్ఎంఎన్ వచ్చేస్తుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు నాకేమొచ్చేసింది, ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఏం రాలేదు మార్పు నాకు. ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఎం ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎం రాసేద్దాం. దట్ ఈస్ 0 to a 0 to b f of xy sin of m pi x by a sin of n pi y by b dx dy. సో ఇంటిగ్రల్ nmn a by 2 b by 2 దట్ ఈస్ ab by 4. మనకు కావాల్సింది nmn కాబట్టి సో దేర్ ఫోర్ నాకు కావాల్సినటువంటి ద కాన్స్టెంట్ nmn వచ్చేసింది. సో 4 by ab ఇంటూ 0 to a 0 to b f of xy sin of m pi x by a sin of n pi y by b. ఓకే వచ్చేసింది. సో మనకి ఇది కూడా వచ్చేసింది కాబట్టి దెన్ వాట్ విల్ బీ అవర్ ఫైనల్ ఆన్సర్, దట్ ఈస్ ఈక్వేషన్ 9 విల్ బికమ్. సో ద కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్టర్ the complete solution after all IV and boundary condition అన్నీ అయిన తర్వాత, సో ద కంప్లీట్ సొల్యూషన్ అంటే ఈక్వేషన్ 9 విల్ బికమ్ అని. ఈక్వేషన్ 9 విల్ బికమ్ సో u యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x y t ఈజ్ ఈక్వల్ టు ద కాన్స్టెంట్ nmn వచ్చేసింది. ద కాన్స్టెంట్ వాల్యూ ఫస్ట్ రాద్దాం. దట్ ఈస్ 4 by ab ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to a ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to b f of xy sin of m pi x by a sin of n pi y by b. ఓకే nmn ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఏముంది నాకు, sin of m pi x by a. సో నెక్స్ట్ ఇంకా ఉంది, ఇక్కడ రాస్తున్నా దాన్ని. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నా ఏముంది మనకి ఇంకా నెక్స్ట్ సైన్ ఆఫ్ ఎం పై ఎక్స్ బై ఏ సైన్ ఆఫ్ ఎన్ పై వై బై బి, ఎన్ పై వై బై బి. సో ఇలా మనకు ఫైనల్ సొల్యూషన్ అనేది వచ్చేసింది. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. సో 1 డైమెన్షనల్ సొల్యూషన్ ఏమొచ్చింది, 2 డైమెన్షనల్ సొల్యూషన్ ఏమొచ్చింది, దాని నుంచి మనం 3 డైమెన్షనల్ సొల్యూషన్ అనేది ఏంటి అనేది రాసేయచ్చు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 1 డైమెన్షనల్ సొల్యూషన్ మనం రాసినప్పుడు డైరెక్ట్గా రాస్తే ఇద్దాం. అప్పుడు ఏమొచ్చింది నాకు, యూ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే ఒకటే ఉంది. అప్పుడు నాకు ఒకే డైమెన్షన్ ఉంటుంది కాబట్టి, నాకు ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 2 by ఆ డైమెన్షన్ ఏమొచ్చింది అక్కడ లెంత్ తీసుకున్నాం కాబట్టి లెంత్. సో 2 by 1 డైమెన్షన్ లెంత్. సో ఇంటిగ్రేషన్ కూడా ఒకటే ఉంటుంది, అంటే 0 to l. ఫంక్షన్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఒకటే వచ్చింటుంది ఏదో ఒకటి సైన్ ఆఫ్ ఎన్ పై. సో ఇక్కడ ఇంటిగ్రెంట్ మర్చిపోద్దండి, ఇక్కడ ఇంటిగ్రెంట్ డిఎక్స్ డివై రాయాలి. సో ఎందుకంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ వై కాబట్టి we need to write here dx dy. ఓకే, సో అప్పుడు నాకు సైన్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్, ఇది ఫస్ట్. ఆ నెక్స్ట్ ఏం వచ్చింటుంది నాకు, టర్మ్ విల్ బి సైన్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. అండ్ అఫ్ కోర్స్ టైం ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది, టైం ఫంక్షన్. సో అది ఈ పవర్ మైనస్ అది మర్చిపోద్దండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా రాయాలి మనం, ఆ టైం ఫంక్షన్ అనేది రాయాలి. టౌ ఓన్లీ స్పేస్ ఫంక్షనే రాసి వదలకూడదు, ఆ టౌ ఫంక్షన్ కూడా వస్తుంది కదా, ఆ టౌ ఫంక్షన్ కూడా రాయాలి. ఇక్కడ కూడా అంతే, మనం ఆ టౌ ఫంక్షన్ కూడా రాయాలి. ఓకేనా, ఆ టౌ ఫంక్షన్ అనేది వచ్చింటుంది. ఇది 1 డైమెన్షనల్కి. మీరు సిమిలర్గా 2 డైమెన్షన్లో గమనించండి. 2 డైమెన్షన్స్లో ఏమొచ్చింది మనకు, యూ ఆఫ్ ఎక్స్ వస్తుంది, వై వస్తుంది, టీ ఉంది. ఇక్కడ 2/l రెండు లెంత్లు వస్తాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 4 ఒక లెంత్ ఏమో ఎక్స్ యాక్సిస్, ఒక లెంత్ ఏమో వై యాక్సిస్. ఇంటిగ్రేషన్లు కూడా 2 వస్తాయి, ఒకటి ఎక్స్కి ఒకటి వైకి. సో ఫంక్షన్ కూడా 2 ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. ఇలాంటి సైన్ ఫంక్షన్స్ కూడా 2 వస్తాయి, ఒకటి ఎక్స్కి ఒకటి వైకి. సో ఎం పై ఎక్స్ బై ఏ, సో సైన్ ఆఫ్ ఎన్ పై వై బై బి.
అండ్ ఆఫ్ కోర్స్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై ఇది ఒకటి వచ్చింది కాన్స్టెంట్ వాల్యూ. ఆ తర్వాత ఏం రావాలి మనకు కాన్స్టెంట్ వాల్యూ తర్వాత సైన్ ఆఫ్ ఎక్స్ పార్ట్ ఎం పై ఎక్స్ బై ఏ సైన్ ఆఫ్ ఎన్ పై వై బై బి. మళ్ళీ ఆ తర్వాత ఏం రావాలి మనకు టీ పార్ట్ రావాలి టైం పార్ట్. సో టైం పార్ట్ ఏమొచ్చింది ఇక్కడ మనకు 2 డైమెన్షన్లో ద టైం పార్ట్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీటా టీ ఈ పవర్ మైనస్ టీటా టీ. సో టీటా అనేది మనకి ఏమొచ్చిందో అది రాయండి. దట్ ఈస్ హెచ్ స్క్వేర్ పై స్క్వేర్ ఎం స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ టౌ అది వచ్చింటుంది మనకి బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు మైనస్ టీటా టీ వాల్యూ అంతేనా. సో ఇక్కడ కూడా మనకు వచ్చింటుంది 1Dలో కూడా అదే ఫంక్షన్ వచ్చింటుంది దాదాపుగా. సో అక్కడ మనకు ఒకటే వచ్చింటుంది కే స్క్వేరు, లేదా ఇక్కడ ఏముంది 1Dకి మనం ఎన్ రాసాం మైనస్ హెచ్ స్క్వేర్ పై స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ఇంటూ టీ అనేది వచ్చింటుంది. సిమిలర్ మేనర్ మనం 3Dకి కూడా మనం దీన్ని ఇట్లాగే రాసేయచ్చు. 3D ఇదే కండిషన్స్ ఇలాగే వచ్చింటే 3Dకి కూడా యూ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ టీ. సో ఇప్పుడు నాకు 3 కాబట్టి 2/L 8 వచ్చేస్తుంది. 8/ABC లెంత్ బ్రెడ్త్ హైట్. సో ఇంటిగ్రేషన్లు కూడా 3 ఎక్స్ వై జెడ్. సో ఇవి కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. సో సైన్ ఆఫ్ సో ఎన్ ఏదో ఆర్ అని తీసుకుందాం, ఇంకా సంథింగ్ లైక్ ఎం పై ఎక్స్ బై ఏ సైన్ ఆఫ్ ఎన్ పై వై బై బి. ఇంకా అదే ఇంటిగ్రేషన్లోనే సైన్ ఆఫ్ ఇంకేమొస్తుంది సైన్ ఆఫ్ ఇక్కడ కనిపిస్తుందో లేదో ఎన్ అయిపోయిన తర్వాత ఆర్ తీసుకుందాం ఆర్ సమ్ పై జెడ్ బై సి విత్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ డివై డిజెడ్ అది కూడా రాయాలి ఇక్కడ. ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఎక్స్ డివై డిజెడ్. సో మళ్ళీ ఆ తర్వాత సైన్ పార్ట్ టైం పార్ట్. మళ్ళీ ఆ తర్వాత సైన్ ఆఫ్ ఎం పై ఎక్స్ బై ఏ సైన్ ఆఫ్ ఎన్ పై వై బై బి నెక్స్ట్ సైన్ ఆఫ్ ఆర్ ఇంకా ఆర్ పై జెడ్ బై సి అయిపోయింది. మళ్ళా టైం పార్ట్ ఉంటుంది. టైం పార్ట్లో మనకు ఈ పవర్ మైనస్ హెచ్ స్క్వేర్ పై స్క్వేర్ సంథింగ్ ఎం స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ బై సి స్క్వేర్ ఇంటూ టీ. అర్థమైందా. సో ఇలా మన 3 డైమెన్షన్స్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే ఫైన్. సో ఐ థింక్ దట్ హీట్ ఫ్లో ఈక్వేషన్ అన్నది మనకు 1D కానీ 2D కానీ 3D కానీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ వాట్సాప్ మీ, లేదా మామూలుగా యాజ్ యూజువల్ క్లాస్కి వచ్చినప్పుడైనా మీరు అడగచ్చు. మన క్లాస్ ఎలాగో గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో మనం వేవ్ ఈక్వేషన్ గురించి మాట్లాడదాం. ఓకే థ్యాంక్ యూ.